హలో టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మనం కాకరకాయ పొడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచిగా రౌండ్ పీసెస్గా కాకరకాయని కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ కాకరకాయ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రైకి వేయండి. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ మంచి గోల్డెన్ కలర్లో అండ్ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో కొన్ని పల్లీలు కూడా వేయించుకోండి. దాంట్లోనే కొన్ని కరివేపాకును కూడా వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. దీంట్లోనే ఒక 1.5 స్పూన్ ధనియాలు వేసుకోండి. దీంట్లోనే ఒక 10 ఎండుమిర్చీలు ఇంకా 1.5 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వెల్లుల్లి అండ్ ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చీలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు ఇవన్నీ వేసుకుందాం. దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసుకోవాలి. ఇలా మంచిగా పౌడర్ అయిన తర్వాత దీంట్లోనే మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. అంతే, కాకరకాయ పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇది నచ్చుతుంది. అసలు కొంచెం కూడా చేదు ఉండదండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.